శ్రీవల్లికి కాల్ చేద్దామంటే కుదరట్లేదు. ఎవరో ఒకరు వస్తున్నారు. పోనీ మెసేజ్ పెడితే ఇన్సల్ట్గా ఫీల్ అవుతుందేమో. వెళ్ళి వల్లిని కలిసొస్తే మా వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే మేము వెళ్ళిపోతాంరా మామయ్య. అంతేకాని దానికి మాత్రం అన్యాయం చేయొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటా. మామయ్య ముందు ఫ్రెష్ అప్ అయి వస్తే కానీ ఈ స్ట్రెస్ తగ్గేలా లేదు. ఒకసారి శ్రీరామ్కి ఫోన్ చేయమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాన్న. ఫోన్ కట్ చేయమ్మా. కార్తీక్, డాడీ సెల్తో నీకేంట్రా పని? మమ్మీ, డాడీ మొబైల్లో ఇంకొకరి సెల్ చూడడం బ్యాడ్ హ్యాబిట్ కదా. అది కాదు మమ్మీ. ఇటివ్వు, నువ్వు వెళ్ళు వెళ్ళు. నువ్వు తిను. సెల్ చూస్తూ బావ ఎందుకంత టెన్షన్ పడ్డాడు? ఏమై ఉంటుంది చూద్దాం. మై గాడ్, మీనా చేతిలో నా మొబైల్. వాల్పేపర్గా నాది శ్రీవల్లిది ఉంది. తెలిసిపోయింది, మీనాకు మొత్తం తెలిసిపోయింది. ఏంటిది? అది అనుకోకుండా. అనుకోకుండా కాదు, కావాలనే చేశావు.
మీనా ప్లీజ్ అపార్థం చేసుకోకు. నీకన్నీ వివరంగా చెప్తాను. ఇది చూసాక కూడా వివరంగా చెప్తావా? మీనా ప్లీజ్ అరవకు. పరిస్థితులు అలా వచ్చాయి, ఏం చేయను? ఏం చెయ్యక్కర్లేదు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. మీనా ఆ మాట అనొద్దు. మనమంతా కూర్చొని మాట్లాడుకుని మనమంతా కూర్చున్నా దేనికి? ఇది చూడ్డానికి ఇంట్లో వాళ్ళంతా కూర్చోవాలా? ఆ ఇది ఈ ఫోటో గుర్తుందా నీకు? గుర్తొచ్చిందా నీకు? మనం ఈ ఫోటో దిగాం. ఆ తర్వాతే నేను నిన్ను బాధ పెడుతున్నానని పిచ్చి పిచ్చి ఆలోచనలొచ్చి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. గుర్తొచ్చిందా? ఆ ఈ ఫోటో దిగడం వల్లే నాకు అలాంటి బ్యాడ్ థాట్స్ వచ్చాయని సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యాను. దీన్ని చించైపోతే వద్దని నువ్వే తీసుకెళ్ళావు, అవునా కదా? అవును. ఇప్పుడు దీన్ని స్క్రీన్ పిక్ గా పెట్టుకున్నావు. దేనికి? మళ్ళీ నాకు అలాంటి థాట్స్ వచ్చి నేను చచ్చిపోవాలా? చెప్పు. మీనా ప్లీజ్, ఇదిలా అవుతుందని నేను అనుకోలేదు. ఆ, అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారుగా. ఆల్ ఓల్డ్ ఈజ్ నాట్ గోల్డ్. పాతవన్నీ బంగారమని తెచ్చి పెట్టుకుంటే జరగకూడనివి జరుగుతాయి. ఇలాగా. ఇందులో శ్రీవల్లితో ఉన్న నా ఫోటో ఉండేది. ఇంత ఫాస్ట్గా ఎవరు మార్చారు? అత్తయ్య కంటే టెక్నాలజీ తెలీదు, మామయ్య లేడు, మరెవరు? రండి బాబు రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మ్మ్. ఆగండి ఆగండి, కూర్చోండి. మీలాంటి పెద్దోళ్ళు నన్ను ఎత్తుక్కుంటూ రావడం ఏనుగెక్కినంత సాంబరంగా ఉందండి. మ్మ్. ఇల్లు బాగుంది. చెప్పా కదండి, బిల్డర్ బాబుదండి. ఆ పని ఈ పని చేస్తూ ఇక్కడే ఉంటున్నానండి. మ్మ్. చిన్నబ్బు. సిర్రా ఊరు చిన్నబ్బు అండి. మ్మ్. అదేలే. అవును, ఆ రోజు ఏం జరిగింది? ఏ రోజండి? అదే పాపం రౌడీలు తీసుకెళ్తుంటే నువ్వు సేవ్ చేసావు కదా. గుర్తు చేసుకుంటేనే గుండె జారిపోతుందండి. నేనేమోనండి అటే వెళ్తున్నానండి, పాప ఏడు వినిపించిందండి. పైగా పెద్ద పెద్ద అరుపులండి, రచించండి రచించండి అని. వెంటనే నేను ఆగిపోయానండి. వెళ్ళి చూస్తానండి, ఇద్దరు రౌడీగాళ్ళండి పాప మీద తుపాకీ పెట్టి అలాగా గట్టి గట్టిగా అరిచేస్తున్నారండి. ఎన్నేళ్ళండి పాపని పక్క లాగేశానండి. వాళ్ళ కాళ్ళు ఏళ్ళ పడి పసిపిల్లరా వదిలేయండిరా అని కాళ్ళు పట్టేసుకున్నానండి. ఎదవాలి కదండి, నా మాట వెళ్ళలేదండి. అంతేనండి, చేతికి అందిన కంకర్రాలతో వాళ్ళని సెదకొట్టేశానండి. మ్మ్హ్మ్. పారిపోయానండి. అది జరిగిందండి. ఐ సీ. ఆ టైంలో నువ్వు అటెందుకు వెళ్ళా?
ఈడేంటి ఇలాగ అడుగుతున్నాడు? పని కోసమండి, మరి వెళ్ళాలి కదండి. జానటి పొట్ట కోసం తెప్పలు తప్పవు కదండి. ఆ రౌడీలు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? లేదండి. ఈసారి చూస్తే గుర్తుపడతావా? ఎందుకు పట్టనండి? ఆ యాదవులు ఈసారి కనపడితేనండి సితగొట్టేస్తానండి. వాళ్ళని ఓ పాలు పట్టుకోండి బాబు. దేనికి? చిన్న పాప అండి, ఆ బిడ్డను చంపడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయని అడిగేస్తానండి. నా భార్య బిడ్డలు కూడా చచ్చిపోయారండి. ఆ పాపలో నా కూతురు చూసుకున్నానండి. అదండి సంగతే. ఆ రౌడీ వేదనలు పట్టుకునే పనిలోనే ఉన్నాం. వదలకండి బాబు, ఎక్కడున్నా లాక్కొని రండి. వాళ్ళని పట్టుకోలేవు కమిషనర్, వాళ్ళు సిటీలోనే లేరు. నాకు ఒకటి అర్థం కాలేదయ్యా. అడగండి బాబు. వెంకటాద్రి నీకు జాబ్ ఇస్తానన్నాడు కదా, ఆ, మరి అక్కడెందుకు పనిలో చేరలేదు? అనుకున్నానండి, కానీ ఆ పాప అదేనండి ఆ సీనియర్ని చూస్తా ఉంటే చచ్చిపోయిన నా బిడ్డ గుర్తుకొస్తుందండి. సర్లే ఊరుకో. వెంకటాద్రి చెప్పింది నిజమే. ఇతను అమాయకుల్లా ఉన్నాడు. నేనే అనవసరంగా అనుమానించాను. సరే చిన్నబ్బు. సిర్రావురు చిన్నబ్బండి. ఓకే ఓకే, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. ఆ. ఎవరు ఫోన్లో ఫోటో ఎవరు మార్చారబ్బా? ఎవరు? సుజీ, ఇక్కడున్నావేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నీకు తెలీదా నాన్న? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. నీ ఫోన్లో అమ్మ ఫోటో ఉండాలి. ఆ ఆంటీ ఫోటో ఎందుకుంది? అయితే ఆ ఫోటో నేనే మార్చా. అమ్మ చూస్తుంటే ఎంత బాధపడేది. అది కదమ్మా. ఇంకేం చెప్పకు నాన్న. నీ ఫోన్లో అమ్మతో నువ్వున్న ఫోటో ఉండాలి, లేదా మన ఫ్యామిలీ ఫోటో ఉండాలి. శ్రీవల్లి ఆంటీ ఫోటో ఎందుకుంది? ఎందుకంటే ఆమె మా బాసు. మీ బాసా? మ్మ్. నేను వర్క్ చేసే కంపెనీకి ఎండి ఆవిడ. నేను ఈ మధ్యన హార్డ్ వర్క్ చేసి బోల్డ్ అని ప్లాట్స్ అమ్మాను. అందుకే నాకు ఆవిడ సెల్ఫ్ ప్రెజెంట్ చేసింది. అలాగా? నాతో సెల్ఫీ దిగి తనే ఆ ఫోటో పెట్టింది. ఆంటీ ఎందుకు అలా చేసింది? అది నేను చాలా సిన్సియర్ ఎంప్లాయీని కదా, మిగతా స్టాఫ్కి నేను ఇన్స్పిరేషన్గా ఉంటానని. ఆంటీ ఏదో పెట్టింది సరే, కానీ నువ్వెందుకు అలానే ఉంచుకున్నావు? చచ్చాం. చెప్పు నాన్న. నువ్వు భలే దానివి. నేనెందుకు పెట్టుకుంటా? అసలు ఆంటీకి ఆ ఫోన్ తిరిగిచ్చేయాలని ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళాను. అయ్యో అలాగా? నువ్వు చెప్పినట్టు నా ఫోన్లో మీ అమ్మ ఫోటో ఉండాలి గాని ఆవిడెవరు తన సెల్ఫీ పెట్టడానికి? నాకైతే చాలా కోపం వచ్చింది. ఈ సెల్ ఇలాగే తీసుకెళ్లి ఆమె ముందు విసిరేస్తా. వద్దు నాన్న. ఏ? నువ్వు గుడ్ ఎంప్లాయ్ అనే కదా ఆంటీ ఇచ్చింది. అవును. అలాంటప్పుడు గిఫ్ట్గా ఇచ్చిన దాన్ని రిటర్న్ చేస్తే ఆంటీ హర్ట్ అవుతారేమో.
అయితే అవని, నాకే. వద్దులే, ఆ ఫోటో తీసేసాం కదా, ఫోన్ మాత్రం ఉంచుకో. అయితే నువ్వు వర్క్ చేసేది శ్రీనిధి వాళ్ళ తాతయ్య కంపెనీలో అన్నమాట. అవును. సుజీ, ఏంటి నాన్న? నేను ఆంటీ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పకే. చెప్తే ఏం లేదు, నాకు మంచి జాబ్ ఇవ్వమని తాతయ్య నువ్వు అడిగావు కదా. అవును. ఇతనికి ఇంత మంచి ఉద్యోగం ఇచ్చినా ఇంకా పెద్ద ఉద్యోగం కావాలని కూతుర్నే రికమెండేషన్కు పంపాడు. వీళ్ళకి ఆశ ఎక్కువ అని బ్యాడ్గా అనుకుంటారు. అలా అనుకుంటారా? మ్మ్. నన్ను నిన్ను కూడా చీప్గా అనుకుంటారు. అందుకని ఈ మ్యాటర్ గురించి ఎవరితో అనొద్దు. నువ్వొద్దన్నాక నేనెందుకు చెప్తాను నాన్న? ప్రామిస్? ప్రామిస్. అమ్మయ్యా, సుజీ వల్ల ఈ రోజుకి గండం గడిచింది. ఏంటి సార్, అర్జెంటుగా రమ్మని పిలిచారు? ముఖ్యమైన విషయం నీతో చెప్పాలని. రఫీ అన్నయ్య, ఇది చాలా డెలికేట్ మ్యాటర్. నువ్వొక్కడివే డీల్ చేయగలవని మా డాడీ పిలిపించారు. మీనాక్షి గురించేనా? శ్రీరామ్ని వదిలేయమని మీనాక్షికి నచ్చ చెప్పడానికి నన్ను పిలిచారా? లైఫ్లో కొన్ని ఎదురవుతుంటాయి, వాటి వల్ల టెన్షన్ పడుతూ జీవితాన్ని నరకం చేసుకోకూడదు. అసలు శ్రీరామ్కి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకొచ్చిందో ఎక్స్పెక్ట్ చేయగలను. 12 ఏళ్ళు నాకు దూరంగా ఉన్నాడు. తల్లి చనిపోయింది. అలాంటప్పుడు అనుకోని పరిస్థితుల్లో అప్పు చేసే సందర్భాలు రావచ్చు. అప్పా? నేను అలా అవస్థలు పడి వచ్చిన వాణ్ణి. అందుకే శ్రీరామ్ వైపు నుంచి ఆలోచిస్తున్నా. ఇంతకీ మీరు నన్ను పిలిచింది శ్రీరామ్ అప్పు గురించా? నువ్వు షాక్ అవుతావని తెలుసు రఫీ. ఎందుకంటే శ్రీ నీతో అన్నీ షేర్ చేసుకుంటాడు. తన అప్పుల గురించి నీతో చెప్తే ఫీల్ అవుతావని నీతో చెప్పుండడు. శ్రీరామ్కి ఏ ప్రాబ్లం ఉన్నా, ఎంత అప్పులున్నా నువ్వే దగ్గరుండి తీర్చే. తీసుకో. ఈ చెక్ ఏదో మీరే శ్రీరామ్కి ఇవ్వచ్చు కదా? నేను శ్రీరామ్ శ్రీనిధి ఫారిన్ టూర్ వెళ్తున్నాం. ఏంటి, నిజమా? శ్రీరామ్కి విషయం చెప్పారా? ఇంకా లేదు, చెప్పాలి. శ్రీరామ్ ఇక్కడే ఉంటే ఏవో టెన్షన్స్తో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కొన్నాళ్లు భార్య పిల్లలతో ఫారెన్కి వెళ్తే బావుంటుందని నేనే చెప్పాను. తీసుకో. ఏ, శ్రీరామ్ వెళ్ళటం నీకిష్టం లేదా? అబ్బే, అదేం కాదు. శ్రీ సంగతి నీకు తెలుసు కదా రఫీ. తనకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పైకి చెప్పుకోడు. తనలో తానే స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఈ మ్యాటర్స్ అన్నీ నువ్వే సాల్వ్ చేయాలి. శ్రీరామ్ ఫారెన్ వెళ్తాడంటే మీనాక్షి ఎలా రియాక్ట్ అవుతుందో.
వస్తాను శ్రీవల్లి. ఫ్రెండ్ ఫారెన్కి వెళ్తున్నాడంటే రఫీ ఫీల్ అవుతున్నట్టున్నాడు. సారీ మీనా, శ్రీనిధి ఏమైందో వెళ్ళి తెలుసుకోవాలి. అందుకే నీకు చెప్పకుండా వెళ్తున్నాను. సారీ. నాన్నేంటి ఈ వేళప్పుడు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? తను వెళ్తున్నట్టు అమ్మతో చెప్పినట్టు లేదు. అమ్మకి తెలిస్తే బాధపడుతుంది. ఇప్పుడెలా? అన్నిటికీ డబ్బు డబ్బు డబ్బు. కూతురు కోసం మీరు కార్చిన కన్నీళ్లను, బాధను ఎవరైనా కొనుక్కుంటారేమో చూడండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు. శ్రీరామ్, ప్లీజ్ స్టాప్. ప్లీజ్ స్టాప్ దేర్.